ఎన్టీ రామారావు నటించిన దానవీర సూరకర్ణ 1977 సంవత్సరంలో రిలీజ్ అయి సంక్రాంతి కానుక అనుకోవచ్చు అద్భుత విజయం సాధించింది. ఇది ₹1 కోటి పైగా కలెక్షన్ చేసి ఎన్టీ రామారావు నట జీవితంలో తిరుగులేని రికార్డు సాధించింది. అయితే ఈ సినిమా సక్సెస్కి కారణం ఏంటి? ఇదే సమయంలో కురుక్షేత్రం కూడా రిలీజ్ అయింది. సేమ్ సబ్జెక్టు, కాకపోతే వాళ్ళు రిచ్గా కూడా తీశారు. అలాగే అతిరథ మహారథులందరూ కూడా దాన్ని నటించారు. కానీ ఇందులో కనుక చూసుకుంటే ఎన్టీ రామారావు త్రిపాత్రాభినయం చేశారు. ఒక పక్క దుర్యోధనుడు, ఒక పక్క కర్ణుడు, ఒక పక్క కృష్ణుడు, 3 వేషాలు కూడా ఆయనే వేశారు. పైగా ఈ సినిమాకి దర్శకత్వం కూడా ఆయనే నిర్వహించారు. ఈ సినిమా కనుక చూసుకుంటే మొత్తం 4 గంటల 10 నిమిషాలు నిడివి ఉంటుంది. 25 రీళ్లు. అప్పుడంతా కూడా ఎన్ని రీళ్ళు అని అడిగితే చాలామంది చెప్తుంటారు ఇది 25 రీళ్ళు అని. మనం ఇప్పుడు లెంత్ కనుక చూసుకుంటే నేను చెప్పినట్టు 4 గంటల 10 నిమిషాలు. మన భారతదేశంలో అతిపెద్ద లెంత్ ఉన్నటువంటి సినిమా ఏది అంటే అదే దానవీర సూరకర్ణ. అంటే మేరా నామ్ జోకర్ రిలీజ్ అప్పుడు వాళ్ళు సెన్సార్ సర్టిఫికేట్ కనుక చూసుకుంటే 4 గంటల 20 నిమిషాలు ఉంది. కాకపోతే ఏమైందంటే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ నిడివిని కట్ చేశారు. 3 గంటల 40 నిమిషాలు అఫీషియల్ రికార్డు. సినిమా థియేటర్లో అది ప్రదర్శితమైంది. కానీ మన దానవీర సూరకర్ణ కనుక తీసుకుంటే మొత్తం రిలీజ్ అయినటువంటి థియేటర్స్లో లెంత్ 4 గంటల 10 నిమిషాలు. కాబట్టి ఇది అతిపెద్ద రికార్డుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ దర్శకత్వం వహించింది ఎన్టీ రామారావు. అలాగే 3 పాత్రలు నటించారు. దర్శకుడు అనేటప్పటికీ కెమెరా వెనకాల ఉంటారు. కెమెరా వెనకాల ఉండి ఆ సినిమాని పర్యవేక్షించి అక్కడ కట్టు ఓకే అని చెప్పాలి. కానీ ఇక్కడ చూస్తే మొత్తం సినిమా కనుక చూసుకుంటే 95% ఎన్టీ రామారావు నటించారు. సో ఇక్కడ దర్శకత్వం చేసేటప్పుడు ఆయనకి కెమెరా అవతల పక్క నుంచి చూసి యాక్షన్ అని చెప్పి స్టార్ట్ ఓకే అని చెప్పినా కూడా ఆ తర్వాత పాత్రలో లీనమైనప్పుడు తన తోటి నటీనటులు ఎలా చేస్తున్నారో తనకు తెలియదు. అయినా సరే ఆ పాత్రలోనే ఉండి పక్క వాళ్ళు ఎలా నటిస్తున్నారో అబ్జర్వ్ చేసి ఆ షాట్ ఓకే చెప్పడం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. అసలు ఇది ఎలా సాధించారు? ఈ అద్భుతమైన విజయం ఆయనకి ఎలా సొంతమైంది? ఇది కనుక పరిశోధన కనుక చేసినట్టయితే అసలు ప్రపంచానికి చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యేవి. మరి ఆ సినిమా టెక్నీషియన్స్ ఇప్పుడు 95% ఎవరు లేరు తెలుసుకుందామన్నా కూడా. అలాగే ఆనాటి సినిమా జర్నలిస్ట్ కూడా ఈ విషయం మీద అంత కేంద్రీకృతం చేయలే. అప్పటికి విజయ చిత్రాలు అనే పత్రికలు ఉండేవి. వాళ్ళు కూడా దీన్ని సమగ్ర వ్యాసాలు ఇవి కూడా రాసినట్టు దాఖలాలు లేవు. అయితే ఎన్టీ రామారావు చేసినటువంటి ఈ సాహసం మాత్రం మన ప్రపంచ స్థాయిలోనే చాలా గొప్ప సాహసం అని చెప్పాలి. అలాగే ఆయన సాధించిన విజయం కూడా అంతనే సాధ్యం కానిది. అయితే ఇప్పుడు ఈ సినిమా కనుక చూసుకుంటే మొత్తం త్రిపాత్ర అభినయం. ఇందులో మాస్క్ షాట్స్ అంటారు. మాస్క్ షాట్ అంటే బహుశా ఇప్పుడు వాళ్ళకి తెలియదు. యాక్చువల్గా కెమెరాని ఏం చేస్తారంటే సగభాగం లెన్స్ని మూసేసి ఒక పక్కన ఒక క్యారెక్టర్ నటిస్తుంది. అలాగే డ్యూయల్ రేల్ వచ్చేప్పటికి మళ్ళీ యువతల పక్కన మూసేసి అవతల పక్క ఓపెన్ చేస్తారు. అంటే ఒక యాక్టరు అదే ఎన్టీ రామారావు కనుక తీసుకుంటే మరి దుర్యోధన కింద నటించినప్పుడు మళ్ళీ అవతల పక్కన కర్ణుడి కింద నటించాలి. సో కర్ణుడి కింద నటించినప్పుడు యువతల పక్క కృష్ణుడి కింద నటించాలి. ఇవన్నీ కూడా తీసేటప్పుడు ఆ షార్ట్స్ చాలా టైం తీసుకుంటాయి. పైగా దుర్యోధనుడు ఉండేటప్పటికీ రాజస్యం, మీసాలు పైకి తిప్పి ఒక రకమైన అతిశయంతో ఉండేటువంటి క్యారెక్టర్. మరి కర్ణుడు ఉండేటప్పటికీ దుర్యోధన ముందు ఒకంత అణుకువతో ఒత్తిగ్గా ఉండేటువంటి క్యారెక్టర్. అంటే ఎంత పాత్రలో స్వభావం మార్పు చేసుకోవాలి. అలాగే కృష్ణుడి క్యారెక్టర్కి వచ్చేప్పటికీ ఆయనలో ఉండేటువంటి ఆ నవ్వు కానీ చిరునవ్వు కానీ మైమరిపించే ఆ సొగసు కానీ ఇవన్నీ కూడా ఆ క్యారెక్టర్లో చూపించాలి. ఇది కూడా చాలా రిస్క్తో కూడుకుంది. పైగా ఇప్పటిలాగా డిజిటల్ అప్పుడు లేదు. ఓన్లీ కెమెరాతో అప్పటికి రీల్ సిస్టమ్ ఉంది. ఆ రీల్ కూడా ఏంటంటే మనకి కళ్ళలో తీశారు కాబట్టి మనకి ఇంత నిడివి అనేది ఉంటుంది. అంటే మనకి కెమెరాలో తీసేటువంటి ఫిల్ము మనం కొనుక్కోవాలంటే అప్పట్లో సబ్సిడీతో ఉండేది కాదు. పైగా అత్యధికమైన రేటు, అలాగే ఎంత పడితే అంత దొరికేది కూడా కాదు. అలాంటి టైంలో మరి అంత రీల్ పెట్టి ఆయన తీశారంటే అది ఎంత గొప్ప విషయం కూడా మనం ఆలోచించాలి. అయితే ఈ సినిమా కనుక చూసుకుంటే ఈ 25 రీళ్ళు ఈయన నటించినటువంటి షాట్లో చూసుకుంటే రాయబారం సీన్లో కనుక ఒక పక్క కృష్ణుడు ఉంటాడు, ఒక పక్క దుర్యోధనుడు ఉంటాడు, ఒక పక్కనేమో కర్ణుడు ఉంటాడు. అంటే 3 పాత్రలు ఇక్కడ ఉంటాయి. కాబట్టి ఈ 3 పాత్రలు ఆయనే నటించారు. దీనికి ఎంత షార్ట్ తీసుంటారు, ఎంత కష్టపడి ఉంటారు, ఇవన్నీ ఆలోచిస్తే మనకి మతిపోతుంది. అసలు ఈయన ఎలా తీయగలిగారు. పైగా
దాని పేరు సూరకర్ణ సినిమా వర్కింగ్ డేస్ ఎంత అంటే కేవలం 43 రోజులు మాత్రమే. ఎందుకంటే కురుక్షేత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దాని పేరు సూరకర్ణ కూడా మరి సంక్రాంతికి రిలీజ్ చేయాలని చెప్పి ఎక్కడికక్కడ షార్ట్లు తీసేశారు. జనగా ఏంటంటే షార్ట్లు తీసిన తర్వాత దాన్ని రషెస్ చూస్తారు, కానీ ఎన్టీ రామారావుకి ఆ టైం లేదు. మొత్తం అంతా కూడా ఏం చేశారంటే సినిమా తీసేసి ఎడిటింగ్లో చూసుకుందాం అని చెప్పి ఎడిటింగ్లోనే చూసుకున్నారు. ఎడిటింగ్లో చూసేటప్పటికి కొన్ని మిస్టేక్స్ కనిపించాయి. ముఖ్యంగా ద్రౌపది వస్త్రాపహరణం చేసేటప్పుడు దారాలు కనబడ్డాయి, కానీ దాన్ని ఎడిట్ చేయడానికి కూడా టైం లేదు, అలాగే వదిలేశారు. సినిమా కనుక చూసుకుంటే ఇందులో దుర్యోధనుగా నటించినటువంటి ఎన్టీ రామారావు నటన చూసి ఈ దారాలు కానీ లేకపోతే కొన్నిటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ కానీ ప్రజలు పట్టించుకోవాలి. ఆ రకంగా ఒక గిన్నీస్ బుక్ రికార్డు ఎన్టీ రామారావు స్థాపించారంటే ఆయన దర్శకత్వ ప్రతిభ మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మరి హీరోలు కానీ డైరెక్టర్స్ కానీ ఒక సినిమా తీయాలి అంటే కేవలం 3 గంటల 20 నిమిషాలు నిలువున్న సినిమా తీయాలంటేనే ఒక 2 సంవత్సరాలు టైం తీసుకుంటున్నారు. కానీ 43 రోజుల్లో అంత పెద్ద సినిమా, పైగా తన దర్శకత్వం వహిస్తూ నటిస్తూ ఆయన తీశారంటే ఆయన గొప్పతనం మరి ఈరోజు ప్రేక్షకులు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ సినిమా కనుక చూసుకుంటే ఈ సినిమాలో అభ్యుదయ భావాలు ఉంటాయి. అంటే ముఖ్యంగా కుల వ్యవస్థ ఆ రోజుల్లో మహావీరుల్ని సూర్యుల్ని ఎలా అణచివేసింది, వాళ్ళు ఏ విధంగా పతనం అయ్యారు అని చెప్పి ఈ సినిమాలో చాలా క్లియర్ కట్గా చూపిస్తారు. అలాగే డైలాగ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ డైలాగ్స్ రాసింది కొండవీటి వెంకట కవి. ఈయన సాంస్క్రిట్లో మంచి పండితుడు, ఒక కాలేజీలో లెక్చరర్గా కూడా పనిచేసేవారు. అయితే ఈయన రెగ్యులర్ రైటర్ కాదు. అయితే ఈ సినిమాకి కొండవీటి వెంకట కవిని పిలిపించారు, డైలాగ్స్ రాయమని చెప్పారు, ఎలా రాయాలో కూడా ఆయన చెప్పారు. అంటే దాని భావాలు ఏంటో ఆయన చెప్పారు. దాంతో ఏం చేశారంటే కొండవీటి వెంకట కవి చాలా అద్భుత భావాలతో ఈ సినిమా రచన చేశారు. ముఖ్యంగా ఆయనకు ఒక హోటల్లో ఉంచి మీకేం కావాలో చెప్పండి అంటే ఆయన ఒకటే చెప్పింది ఏంటంటే 4 చుట్ల ప్యాకెట్లు, అలాగే ఒక గ్లాస్కు నిండా కాఫీ, ఇది నాకు ఇస్తే చాలు మంచి బ్రహ్మాండంగా రాస్తానని చెప్పారు. ఎప్పటికప్పుడు చుట్ల ప్యాకెట్లు అందిస్తూ పనివాళ్ళ చేత, అలాగే కాఫీ కానీ టీ కానీ ఎప్పటికప్పుడు గ్లాస్కు నిండా నింపుతూ ఆయనకు అందుబాటులో ఉంచేవారు. మధ్యలో ఎన్టీ రామారావు వచ్చి ఆయన డైలాగ్స్ ఏం చేస్తారు, దాన్ని ఏ విధంగా ఇంప్రూవైజ్ చేయాలి, ఇవన్నీ కూడా అక్కడక్కడ ప్రాక్టీస్ చేస్తూ దాన్ని ఇంప్రూవ్ చేస్తూ ఈ సినిమాకి డైలాగ్స్ రాయడం జరిగింది. ఈ డైలాగ్స్ గురించి ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే షోలే సినిమా గ్రామ్ఫోన్ రికార్డ్స్ రూపంలో అప్పుడు వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా కూడా అత్యధిక రికార్డు కలెక్షన్స్తో ముందుకెళ్ళింది, బాగా అమ్ముడిపోయాయి. ఆ షోలే డైలాగ్స్ని దేశవ్యాప్తంగా అందరూ వినేవాళ్ళు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకుంటే దానవీర సూరకర్ణ గ్రామ్ఫోన్ రికార్డులు రిలీజ్ అయిన తర్వాత ఆ రికార్డ్స్ని చాలామంది విన్నారు, అత్యధికమైన రికార్డులు అమ్ముడిపోయాయి. ఎక్కడ చూసినా కూడా దానవీర సూరకర్ణలో ఎన్టీ రామారావు డైలాగ్స్ అందరినీ కూడా మైమరిమ చేశాయి. ఈ విధంగా ఒక వినూత్నమైనటువంటి తరహాలో ఎన్టీ రామారావు దానవీర సూరకర్ణ తీయడం జరిగింది. అయితే ఈ సినిమాకి వచ్చేప్పటికి కర్ణుడి పాత్ర చాలా ముఖ్యమైనది. ఈ కర్ణుడి పాత్రకి ఎవరిని తీసుకోవాలి అని మొట్టమొదటి ఆలోచించారు. అయితే అక్కినేని నాగేశ్వరరావుకి మంచి మిత్రుడు కాబట్టి అక్కినేని నాగేశ్వరరావుకి చెప్పారు ఈ సినిమాలో నటించాలని. మొత్తం అంతా స్క్రిప్ట్ అంతా కూడా చూపించి ఇందులో ఏ పాత్ర నచ్చుతుందో ఆ పాత్ర చేయమని అడిగారు. అయితే అక్కినేని నాగేశ్వరరావు ఏ సమాధానం చెప్పకపోవడంతో కృష్ణ వేషం వేయమన్నారు. ఆయన ఒప్పుకోలా, మరి కన్ను వేషమే వేసుకోమని చెప్పారు. అయితే అక్కినేని నాగేశ్వరరావు చివరికి ఏం చెప్పారంటే దీనికి సంబంధించిన దేహదారుఢ్యం కానీ వాచకం కానీ అంతా కూడా తనకి కొంచెం ఇబ్బందికరం కాబట్టి తాను తీయబోయే నెక్స్ట్ సినిమా అంటే ఎన్టీ రామారావు తీయబోయే నెక్స్ట్ సినిమా చాణక్య చంద్రగుప్తలో నటిస్తాను, 3 పాత్రలు కూడా నువ్వే వెయ్యి అని చెప్పారు. అక్కినేని నాగేశ్వరరావు సలహా మేరకు ఈ సినిమాలో 3 పాత్రలు కూడా ఆనే వేశారు. ముఖ్యంగా దుర్యోధనుడు ఈ డైలాగ్స్ ఆ రోజు ప్రేక్షకులంతా కట్టిపడేసింది. దానవీర సూరకర్ణకి మ్యూజిక్ ఫస్ట్ సాలూరు రాజేశ్వరరావు అని చెప్పి అనుకున్నారు. ఏ తల్లి నిన్ను కన్నద్దా అని చెప్పి మనకి టైటిల్స్ పడేటప్పుడు సాంగ్ వస్తుంది, దానికి సాలూరు రాజేశ్వరరావే ఫస్ట్ మొదట కంపోజ్ చేశారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడంతో సాలూరు రాజేశ్వరరావు ఆ సినిమా నుంచి వైదొలిగారు. మరి వైదొలిగారా అంటే ఏం చేశారంటే ఆపోజిట్గా ఉండేటువంటి సినిమా కురుక్షేత్రంలోకి వెళ్ళి అక్కడ మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. ఆ టైంలో మరి ఏం చేయాలి, ఎన్టీ రామారావు ఏం చేశారంటే పెండ్యాలని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టారు. ఈ సినిమా కనుక చూసుకుంటే మొత్తం 45 సాంగ్స్ ఉంటాయి పద్యాలతో కలిపి, అంటే 10 సాంగ్స్ 35 పద్యాలు. ఈ 35 పద్యాలు కూడా
అప్పుడు తిరుపతి వెంకట కవులు అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి శ్రీకృష్ణ అవతారం సినిమాలో ఎన్టీ రామారావు ఒరిజినల్ రైట్స్ కొనుక్కున్నారు. ఇవి ఇందులో ఉపయోగించారు. 10 పాటలు అద్భుతంగా ఉంటాయి, 10 పాటలు కూడా. అయితే కురుక్షేత్రం, దానవీర సూరకర్ణ ఈ రెండు పోటీ పడినప్పుడు కురుక్షేత్రం అంత సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే ఈ పద్యాలు ఒరిజినల్ రైట్స్ ఎన్టీ రామారావు దగ్గర ఉన్నాయి. తిరుపతి వెంకట కవులు రాసింది. తిరుపతి వెంకట కవులు రాసిన ఈ పద్యాలు ఆ రోజు అందరికీ కూడా బాగా చిరపరిచితం. కురుక్షేత్రం వచ్చేటప్పటికి కురుక్షేత్రంలో పద్యాలు వీళ్ళకి దొరకలా. కాబట్టి వాళ్ళు ఆ పద్యాలు అంతగా ప్రజల్లోకి వెళ్ళలేదు. కాకపోతే మన ఘంటసాల వెంకటేశ్వరరావు పాడినటువంటి భగవద్గీత ఈ రైట్స్ మాత్రం కృష్ణ కొనుక్కున్నారు, ఒరిజినల్ రైట్స్. అందుకే మీకు కనుక క్లైమాక్స్లో కనుక వస్తే ఘంటసాల భగవద్గీతను వాళ్ళు వాడుకున్నారు. ఇక్కడికి వచ్చేప్పటికి దానవీర సూరకర్ణకి మరి భగవద్గీత ఒరిజినల్ రైట్స్ లేకపోవడంతో రామకృష్ణ చేత పాడించారు. ఇది కూడా బాగా హైలైట్ అయింది. అయితే కురుక్షేత్రానికి, దానవీర సూరకర్ణకి ఏంటి విజయానికి అపజయానికి గల తేడా ఏంటంటే కేవలం ఎన్టీ రామారావు. దుర్యోధనుడు చేసినటువంటి క్యారెక్టరు ఆ రోజు చాలా అద్భుతంగా పండింది, ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ముఖ్యంగా కర్ణుడు ఎంట్రన్స్ వచ్చేప్పటికి దుర్యోధనుడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ ప్రశ్నిస్తాడు. క్షత్రియ విద్యల్లో కర్ణుడు పాల్గొనకూడదు అన్నప్పుడు ఆయన చెప్పేటువంటి డైలాగ్స్ మొత్తం ఆ రోజు సమాజాన్ని ఆలోచింపజేసింది. వెంకట కవులు అంతకుముందు పాత దాంట్లో కూడా ఉండదు. ఇందులో ఏంటంటే అసలు కులం అనేది మనిషికి క్షత్రియ విద్యను ఎందుకు ఆపుతుంది, క్షత్రియ పరీక్షలో క్షాత్ర పరీక్ష ఎందుకు చేయకూడదు, కులం అనేది ఎందుకు అడ్డు వస్తుంది, ఇవన్నీ కూడా ఎవరిది ఏ కులం అని చెప్పేసి మరి ఆ రోజు అందరినీ ప్రశ్నించేటువంటి దుర్యోధనుడి డైలాగ్స్ ఆ రోజు ప్రేక్షకుల మధ్యలో కట్టిపడేసింది. అదే ఇక్కడికి వచ్చేప్పటికి కురుక్షేత్రంలో రొటీన్గా పౌరాణికాల్లో ఏదైతే ఉందో దాన్ని తీసుకుని వెళ్ళారు. అయితే దుర్యోధనుడి క్యారెక్టర్ని కూడా మలిచిన తీరు అంటే అంతకుముందు ప్రతి సినిమాలో కూడా దుర్యోధనుడు నెగటివ్ క్యారెక్టర్ని మాత్రమే చూపించారు, కానీ ఇందులో పాజిటివ్ కోణాన్ని చూపించడం జరిగింది. ఇది ప్రేక్షకులకు నచ్చింది. అంతేకాకుండా పాండవ వనవాసం సినిమాలో కనుక చూసుకుంటే పాండవ వనవాసంలో భీముడికి ఆయన డ్యూయిట్ పెట్టారు. ఆ డ్యూయిట్ ప్రజల్ని కట్టిపడేసింది. అలాగే దానవీర సూరకర్ణ సినిమాకి వచ్చేప్పటికి దుర్యోధనుడికి టైటిల్ సాంగ్ మంచి చిత్రం బళ్ళారి విచిత్రం అంటే సాంగ్ పెట్టారు. ఈ సాంగ్ కూడా చాలా రక్తి కట్టింది. అయితే ఈ సినిమాలో మొట్టమొదట దుర్యోధను పక్కన జయప్రదను తీసుకుందామని చెప్పి అనుకున్నారు. కానీ జయప్రద ఆ టైంకి కురుక్షేత్రంలో బుక్ అయిపోవడంతో ప్రభ ఈ క్యారెక్టర్ని ఎంచుకొని మహోత్తపు షాట్ని ఆ చిత్రం పిల్లారే విచిత్రం సాంగ్నే తీసి ఎంజి రామచంద్రన్ టాప్ కొట్టారు. ఈ సాంగ్ దుర్యోధనుడికి టైటిల్ సాంగ్ అద్భుతంగా పండి ప్రేక్షకులను కూడా కట్టిపడేసింది. ఈ విధంగా ఎన్టీ రామారావు అనేక రకాల వినూత్న తరహాలో దానవీర సూరకర్ణ తీయడం జరిగింది. ఆ రోజు చిత్ర పరిశ్రమ రెండుగా చీలిపోయింది. కురుక్షేత్రంలో నటించిన వాళ్ళు దానవీర సూరకర్ణలో నటించేవాళ్ళు కాదు, దానవీర సూరకర్ణలో నటించేవాళ్ళు కురుక్షేత్రంలో నటించేవాళ్ళు కాదు. కానీ ఇందులో సత్యనారాయణ ఆ సినిమాలో నటించారు, ఈ సినిమాలో నటించారు. దానవీర సూరకర్ణలో ఏమో ఆయన భీముడి కింద నటించారు, కురుక్షేత్రంలోనేమో దుర్యోధన కింద నటించారు. అలాగే గుమ్మడి కనుక చూసుకుంటే గుమ్మడి 2 సినిమాల్లో కూడా నటించారు. ఎందుకంటే గుమ్మడి ఎన్టీ రామారావుకి మిత్రుడు కాబట్టి. అలాగే ఇక్కడికి వచ్చేప్పటికి ద్రౌపదిగా శారద, అటుపక్క చూసుకుంటే జమున కురుక్షేత్రంలో. వీళ్ళిద్దరూ కూడా అత్యద్భుతంగా నటించినా కూడా దానవీర సూరకర్ణ మాత్రమే హైలైట్ అయింది. ఇలాగే దానవీర సూరకర్ణ ఈ సినిమాను కనుక చూసుకుంటే హైదరాబాద్లోనే చిత్రీకరణ చేశారు. యుద్ధ సన్నివేశాలు కూడా చాలా అద్భుతంగా తీశారు. అందులో కర్ణుడు చేసిన యుద్ధం ఈ సినిమాకి హైలైట్. అలాగే అతను మరణించిన తీరు కూడా మనసుని కలిచివేసే విధంగా ఎన్టీ రామారావు చిత్రీకరణ చేయడం జరిగింది. ఆ విధంగా ఎన్టీ రామారావు చూపించినటువంటి దర్శకత్వ ప్రతిభ దానవీర సూరకర్ణ అజరామరం చేసింది. ఈ రోజు కనుక ఆ సినిమా చూసుకుంటే మరి దాదాపుగా 40 సంవత్సరాలు అంటే అంత అంతర సాధ్యమైన విజయాన్ని సాధించిన ఎన్టీ రామారావు ఈరోజు వజ్రోత్సవం జరుపుకొని 75 సంవత్సరాల వసంతంలోకి సినిమా జీవితంలోకి అడుగుపెట్టారు. ఆయన నిర్మించిన చిత్రం ఎప్పటికీ అజరామరంగా ఉంటుంది. ఆయన గొప్పతనం ఈరోజు యువతకి తెలియని ఉద్దేశంతోనే ఇందులో హైలైట్స్ చెప్పడం జరిగింది. ఇంకా ఈ సబ్జెక్ట్ చెప్పాలంటే 3 గంటలు కూడా సరిపోదు. వచ్చే భాగాల్లో వచ్చే టైంలో మనం తప్పనిసరిగా దీని గురించి డిస్కస్ చేసుకుందాం. ముఖ్యంగా సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ ఈ రోజు కనుక చూసుకుంటే 35,000 సబ్స్క్రైబర్స్తో దిగ్విజయంగా ముందుకెళ్తోంది. దానికి కారణం మీ అభిమానమే.
మీకు కనుక ఈ కంటెంట్ నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ కంటెంట్ నచ్చినట్లయితే షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడో కూడా మాకు అందజేయాలని, అలాగే ఎన్టీ రామారావు నటించబోయే అనేక చిత్రాలు, అది నటించిన చిత్రాలు మీకు ముందు భాగాల్లో తెలియచేయాలని చేస్తామని చెప్తూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను.